హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రూపా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఒక స్టోరేజ్ డివైస్ని అన్బాక్స్ చేయబోతున్నానండి. ఇది వచ్చేసి సీగేట్ బ్యాకప్ ప్లస్ పోర్టబుల్ 5 TB హార్డ్ డిస్క్ డ్రైవ్ అండి. సో దీనికి అలాగే మనకు 3 years డేటా రికవరీ సర్వీస్ అనేది ఇచ్చారు. మేము అమెజాన్లో తీసుకున్నాము. HDFC బ్యాంక్ డిస్కౌంట్ మనకు 10% ఇస్తున్నారు. సో దీంతో మనకు 8,369 రూపీస్కి మనకి ఇది వచ్చిందండి. అలాగే దీన్ని మనం విండోస్కి వాడుకోవచ్చు, మ్యాక్కి కూడా వాడుకోవచ్చు అండి. దీంతో పాటు వీళ్ళు 2 ఆఫర్స్ మనకి ఇస్తున్నారండి. ఒకటి వచ్చేసి అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ ఫోటోగ్రఫీ ప్లాన్ అనేది మనకు 4 month మెంబర్షిప్ అనేది ఇస్తున్నారు. అలాగే మైలియో క్రియేట్ వాళ్ళు 1 year కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తున్నారండి. ఇవి మనం కూపన్స్ వీళ్ళు ఇస్తారు. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాన్ని రీడీమ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ని ఓపెన్ చేద్దామండి. మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది ఒకటి పెట్టుకోవాలండి. మనం తీసే ఫొటోస్ కానీ ఫైల్స్, డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్న సిస్టంలో పెట్టుకుంటాం కదా, కాపీ చేసుకుంటాము. సో ఒకవేళ సిస్టమ్ అనేది మీన్ టైం బిట్వీన్ ఫెయిల్యూర్ అవుతే మనకు డేటా అంతా వెళ్ళిపోతుంది. మనం డేటా రికవర్ చేసుకోవడానికి మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు చాలా డబ్బులు డిమాండ్ చేస్తారు. అందుకే మనం ఎప్పుడైనా సరే మన ఫైల్స్ని ఒక కాపీ అనేది మనం పెట్టుకోవాలి. అలాగే నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే వీడియోస్ తీస్తున్నాను కాబట్టి నాకు ల్యాప్టాప్లో స్టోరేజ్ సరిపోవట్లేదు, అందుకే తీసుకున్నాను. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు హార్డ్ డిస్క్ మళ్ళీ ఇంకా USB కేబుల్ కనిపించిందండి. USB కేబుల్కి మనం చూస్తే మనకు డిఫరెంట్ కనెక్టివిటీస్ ఉన్నాయండి. అంటే 2 డిఫరెంట్గా ఉన్నాయి USB కనెక్టివిటీస్. సో ఇవి చూసుకొని మనం పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు హార్డ్ డిస్క్ ఓపెన్ చేద్దాము. హార్డ్ డిస్క్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో ఉందండి. మనకు మెటాలిక్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు, చూడ్డానికి చాలా బాగుంది. అండ్ అలాగే దీని వెయిట్ కూడా మనకు 265 grams ఉందండి. పోర్టబుల్ కాబట్టి మనం ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దామండి. ఇంతకుముందు చెప్పినట్లు మనం ఈ కనెక్టివిటీస్ మనం చూసుకొని పెట్టుకోవాలి. సో సిస్టమ్కి కనెక్ట్ చేశాక దిస్ పీసీలోకి వెళ్తే మనకు బ్యాకప్ ప్లస్ D డ్రైవ్ అనేది కనిపిస్తుందండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ హియర్ మై ఉంది కదా, ఈ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి మనము సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనం Toolkit అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం కొన్ని ఫైల్స్ మనం కాపీ చేసి చూద్దాము, దీని స్పీడ్ ఎంత ఉంది అనేది తెలుసుకుందామండి. నేను ఇప్పుడు కొన్ని ఫైల్స్ని కాపీ చేస్తాను. సో దీని స్పీడ్ అండి మ్యాక్సిమం 120 to 130 MB/s వస్తుందండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.